తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్ ను చర్లపల్లి కేంద్ర కారాగారంగా పోల్చారు. కేసీఆర్ ను జైలుకు పంపుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి ఆ విధంగా స్పందించారు. జైలులో ఖైదీలను పోలీసులు ఎలా పర్యవేక్షిస్తున్నారో కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూడా అదే విధంగా పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. జైలులో ఖైదీలను కలవడానికి సందర్శకులు ఎలా వస్తారో అప్పుడప్పుడు రాజకీయ నాయకులు కూడా ఆయన కలవడానికి ఫామ్ హౌస్ వెళ్తుంటారని రేవంత్ రెడ్డి అన్నారు. విద్వేష రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ను ఓడించడమే ఆయనకు అతిపెద్ద శిక్ష అని అన్నారు. మేము దుప్పటి కప్పుకుని నిద్రపోయినా ప్రజలే మమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరుగుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ కాగానే బీఆర్ఎస్ నాయకులు నైతిక విజయం సాధించామని ప్రకటనలు చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు నైతిక విజయం గురించి మాట్లాడటం నైతికతను ఆత్మహత్య చేసుకునేలా చేస్తుందని ఎద్దేవా చేశారు. శ్రీ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక అవగాహన సదస్సును నిర్వహించి దేశ స్థాయిలో 2026లో రాబోతున్న జనగణనలో కులగణన చేర్చడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లను పెంచాల్సిన ఆవశ్యకతను రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చేపట్టబోయే బాధ్యతలను సవివరంగా వాళ్ళు దేశ నలుమూలల నుంచి వచ్చిన శ్రేణులకు ఉద్దేశించి వారు ప్రసంగించడం జరిగింది. విస్పష్టంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు పూర్తి స్థాయిలో ఓబీసీలకు అండగా నిలబడి 42% రిజర్వేషన్లను అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ఆ సందర్భంగా వారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాలేదు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది, మేము గల్లీలో ఉండి మాట్లాడితే కుదరదు, ఢిల్లీలోనే మోడీ గారి మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి అని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు,